చక్రీయ చతుర్భుజం ఉంది. ఒక చక్రీయ చతుర్భుజం ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ చతుర్భుజాన్ని నేను వృత్తం లోపట అమర్చినప్పుడు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. చక్రీయ చతుర్భుజంలో ఉన్న ప్రాపర్టీ ఏంటి? ఇది ప్లస్ ఇది ఎంత అవ్వాలి? 180 degrees. రైట్, ఇది ప్లస్ ఇది ఎంత అవ్వాలి? 180 degrees. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అయినా 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అయినా 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అయినా 180. ఫస్ట్ ప్రాబ్లం బేసిక్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లం. ఆన్సర్ ఎంత? 180. సెకండ్ వన్, చక్రీయ చతుర్భుజంలో. చక్రీయ చతుర్భుజము అని అంటే చతుర్భుజంలో ఉన్న 4 శీర్షాలు ఆర్డర్లో, ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి. రైట్, ఈ చతుర్భుజాన్ని వృత్తం లోపట పెట్టాను. పెట్టిన తర్వాత నాకేం కావాలి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి. కానీ నాకు ఏం తెలుసు? చక్రీయ చతుర్భుజంలో ఆపోజిట్ కోణాల మొత్తము 180 అని తెలుసు. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఎంత? 180. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఎంత? 180. 180 ప్లస్ 180 ఎంత? 360. ఏబిసిడి అనేది ఒక చక్రీయ చతుర్భుజం. ఆర్డర్లో రాయండి సార్, లేకపోతే యాంగిల్ అటు ఇటు అవుతాయి. ఏబిసిడి, ఏబిసిడి ఆర్డర్లో రాయండి సార్. ఏబిసిడి ఆర్ ఏబిసిడి అటు ఇటుగా పెడితే యాంగిల్ మారుతాయి. యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు? 50 degrees. ఎప్పుడైతే ఇది 50 degrees ఇచ్చాడో ఇది ఎంత అవుతుంది? 130 degrees అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 130. ఎందుకనంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఎంత? 180. యాంగిల్ బి ఎంత? 80 degrees. ఇది 80 అయిందనుకోండి, ఇది 80. ఇది ఎంత కావాలి? 100 degrees. ఇది ఎంత కావాలి? 100 degrees. క్వశ్చన్లో ఏమన్నాడు? యాంగిల్ సి వాల్యూ ఎంత? 130. యాంగిల్ డి వాల్యూ ఎంత? 100. 130 and 100. చక్రీయ చతుర్భుజములో 3 వరుస కోణాలు. చక్రీయ చతుర్భుజము అని అంటే ఆ చతుర్భుజము వృత్తంలో ఉంటుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. రైట్, ఏమన్నాడు క్వశ్చన్ ఒకసారి చదవండి సార్. చక్రీయ చతుర్భుజం యొక్క 3 వరుస కోణాలు 1:3:4 వరుస కోణాలు. అంటే ఇది కే గనక అవుతే ఇది ఎంత అవుతుంది? 3K అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 4K అవుతుంది. చక్రీయ చతుర్భుజంలో ఆపోజిట్ కోణాల మొత్తము ఎంత సార్? 180 degrees. 4K ప్లస్ K 5K. 5K అనేది 180 degrees. అంటే K వాల్యూ ఎంత? 36 degrees. ఇది 36 అయిందనుకోండి, 36 మూళ్ళ 108. ఇది 108 అవుతే ఆపోజిట్ కోణాల మొత్తము 180 ఉండాలి. ఇది 108 అవుతే ఈ వాల్యూ ఎంత? 72. ఏబిసిడి అనేది చక్రీయ చతుర్భుజము. ఏబిసిడి నేను ఎప్పుడు డయాగ్రామ్ గీస్తాను సార్. నాకు డయాగ్రామ్ కరెక్ట్గా ఉంటే ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. జామెట్రీలో ఏదైనా ప్రాబ్లము డయాగ్రామ్ తోటి మనం రిప్రజెంట్ చేస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది కూడా. ఏబిసిడి అనేది చక్రీయ చతుర్భుజము. యాంగిల్ ఏ ఏమిచ్చాడు? 4x. యాంగిల్ బి ఏమిచ్చాడు? 7x. యాంగిల్ బి ఏమిచ్చాడు? 7x. యాంగిల్ సి ఏమిచ్చాడు? 5y. యాంగిల్ డి ఏమిచ్చాడు? y. యాంగిల్ డి ఏమిచ్చాడు? y. ఇది చక్రీయ చతుర్భుజం. ఈ చక్రీయ చతుర్భుజంలో ఆపోజిట్ కోణాల మొత్తము ఎంత ఉండాలి? 180. అంటే ఇది ప్లస్ ఇది 180. 4x ప్లస్ 5y ఇది 180 degrees. అలానే నెక్స్ట్ ఈక్వేషన్ 7x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180 degrees. రెండు 180 degreesకి సమానము. సో 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 7x ప్లస్ y. 5y మైనస్ y ఈజ్ 4y ఈజ్ ఈక్వల్ టు 3x. అంటే x బై y ఈజ్ ఈక్వల్ టు 4:3. సో x ఈజ్ టు y రేషియో ఎంత? 4:3. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 4:3.